టు యూట్యూబ్ ఛానల్ సాత్విక్ హెల్త్ టిప్స్. టుడే మై టాపిక్ హెయిర్ గ్రోత్ ఫాస్ట్ కోసం నేను ఒక మంచి రెమెడీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో మీరు చూస్తున్నారా అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేసేయండి. చాలామందికి హెయిర్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ బార్ అయిన వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నా కూడా హెయిర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మన బాడీలో ప్రోటీన్స్ లోపము విటమిన్స్ లోపం వల్ల కూడా హెయిర్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ మన స్కాల్ఫ్లో అంటే మన బాడీలో హార్మోన్స్ ప్రభావం వల్ల కూడా హెయిర్ ఫాలింగ్ అనేది ఎక్కువగా పోతూ ఉంటుంది. నెక్స్ట్ ఏమంటే మన బాడీలో బ్లడ్ తక్కువగా ఉన్నా కూడా అలాంటి ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటుంది. నెక్స్ట్ చాలామంది వర్క్ ప్రెజర్ వల్ల ఎక్కువగా ఆలోచించడం వల్ల అంటే నైట్ సరిగా నిద్రపోరు, దానివల్ల కూడా. నెక్స్ట్ ఏమంటే మన బాడీలో థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. సో థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కూడా హెయిర్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ మన స్కాల్ఫ్లో డాండ్రఫ్ ప్రాబ్లమ్స్, ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్, ఆల్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మన స్కిన్ అనేది స్కాల్ఫ్లో డ్రై అయిపోతుంది అనమాట, అంటే పిగ్మెంటేషన్ లాగా ఒకటి వస్తుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా హెయిర్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే ఈ హెయిర్ ఫాలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో చాలామందికి హెయిర్ ఫాలింగ్ లేకపోయినా కూడా హెయిర్ గ్రోత్ అనేది సరిగా ఉండదు, హెయిర్ అనేది థిక్గా ఉండదన్నమాట. ఓకే, అంటే హెయిర్ అనేది చాలా వరకు పల్చగా ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ సాల్వ్ చేయడానికి నేను ఒక మంచి రెమెడీ ప్రిపేర్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు మనం రెమెడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం.
ఫ్రెండ్స్, చూసారు కదా హెయిర్ గ్రోత్ ఫాస్ట్ కోసం నేను రెమెడీ ఎలా ప్రిపేర్ చేశానో. సో మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసి నైట్ అంతా అలానే పెట్టి మార్నింగ్ మీ స్కాల్ప్కి అప్లై చేసుకోండి. మీకు బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఏమంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, అంటే నేను ఆనియన్ పీలు, నెక్స్ట్ పొటాటో పీలు, వెల్లుల్లి పీల్ని నేను హీట్ బాయిల్ చేశాను కదా, సో ఎందుకు ఇలా చేసింది అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో మీకు చాలామందికి తెలియదండి, మన ఆనియన్స్ వల్ల, వెల్లుల్లి వల్ల, పొటాటో వల్ల మన హెయిర్కి చాలా మంచిది. వాటి పీల్లో ఎక్కువగా విటమిన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. చాలామంది అది మనము పడేస్తాము. సో అది వాటి వల్ల చాలా బెనిఫిట్స్ అనేది ఉంది. సో అందుకే నేను పొటాటో పీలు, ఆనియన్ పీలు, వెల్లుల్లి పీల్ని బాయిల్ చేసి ఆ వాటర్ని మిక్స్ చేశాను. ఓకేనా. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ వల్ల చాలా బెనిఫిట్స్ అనేది ఉంది. ఓకేనా. నెక్స్ట్ హెన్నా అందరికీ తెలుసు అనుకుంటున్నాను, గోరింటాకు. సో మన హెయిర్ సిల్కీగా, స్మూత్గా ఉండడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మన స్కాల్ప్లో వాటర్ కంటెంట్ ఉండడానికి చాలా వరకు యూజ్ అవుతుంది అనమాట. సో దీంట్లో చాలా విటమిన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి, మినరల్స్, ప్రోటీన్స్ అనేటివి చాలా ఉన్నాయి హెన్నా పౌడర్లో. సో ఇది మనకి హెయిర్కి చాలా మంచిది. ఓకేనా. నెక్స్ట్ నేను ఫెనిగ్రిక్ సీడ్స్ పౌడర్ని యాడ్ చేశాను. ఫెనిగ్రిక్ సీడ్స్ కూడా మన హెయిర్కి అంటే హీట్ అన్ని తగ్గించడానికి, మన బాడీలో హీట్ అనే ప్రాబ్లం ఉంటుంది కదా, సో అది సాల్వ్ చేయడానికి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ మన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా, మన స్కాల్ప్లో వాటర్ కంటెంట్ ఉంటే విధంగా కూల్నెస్ ఇవ్వడానికి ఫెనిగ్రిక్ సీడ్స్ పౌడర్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది. హైబిస్కస్ పౌడర్ కూడా మనకి చాలా మంచిది, ఎందుకంటే వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి, మినరల్స్ అనేటివి. నెక్స్ట్ వాటిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మన హెయిర్ గ్రోత్ రావడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఓకేనా. ఈ హైబిస్కస్ పౌడరు మన హెయిర్ కలర్ రావడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. మన స్కిన్ అంటే మన హెయిర్ అనేది డ్రై అవ్వకుండా చూసుకుంటుంది. మన లాంగ్ హెయిర్ రావడానికి హైబిస్కస్ పౌడర్ చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఓకే. మన హెయిర్ అనేది సిల్కీగా, స్మూత్గా రావడానికి హైబిస్కస్ పౌడర్ చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ నేను బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేశాను. బీట్రూట్ పేస్ట్ అనేది మన హెయిర్కి ఎలా యూజ్ అవుతుందో అందరికీ తెలుసు. దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి మన హెయిర్కి చాలా మంచిది. మన హెయిర్ గ్రోత్ ఫాస్ట్ కోసం బీట్రూట్ చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఓకేనా. సో మీకు ఇంకా బీట్రూట్ గురించి చెప్పాలంటే చాలా ఉందండి, చెప్పాలంటే వీడియో చాలా పెద్దగా వచ్చేస్తుంది. ఓకే, నేను తక్కువగా చెప్తున్నాను. ఓకే. బీట్రూట్ మన హెయిర్కి చాలా మంచిది అనమాట. ఓకే. మన లాంగ్ హెయిర్ రావడానికి, మన డాండ్రఫ్ ప్రాబ్లమ్స్, ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి కదా, సో అలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి బీట్రూట్ చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ నేను క్యారెట్ని యాడ్ చేశాను. క్యారెట్ కూడా చాలామందికి తెలుసు అనుకుంటున్నాను. అది మన హెల్త్కే కాకుండా మన స్కిన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మన స్కిన్కే కాకుండా మన హెయిర్ కూడా చాలా మంచిది. సో దీంట్లో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. సో మన హెయిర్కి చాలా మంచిది. మన హెయిర్ గ్రోత్ రావడానికి క్యారెట్ అయితే చాలా గ్రేట్గా వర్క్ చేస్తుంది. సో అందుకే నేను క్యారెట్ పేస్ట్ని యాడ్ చేశాను. నెక్స్ట్ నేను హనీని యాడ్ చేశాను. హనీ కూడా తెలుసు, ఆల్మోస్ట్ మన స్కిన్కే కాకుండా మన హెయిర్కి చాలా మంచిది, ఎందుకంటే వాటిలో విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో మన యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ వంటి లక్షణాలు కలిగి ఉంటుంది కాబట్టి ఇవి చాలా వరకు మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి హనీ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఓకేనా. మన హెయిర్కి గ్రోత్ రావడానికి చాలా గ్రేట్గా వర్క్ చేస్తుంది. సో అందుకే నేను హనీని యాడ్ చేశాను. నెక్స్ట్ అలోవెరా జెల్. అలోవెరా జెల్ కూడా మన హెయిర్కి కానీ స్కిన్కి చాలా మంచిది. సో అలోవెరా జెల్ మనకి ఎలా యూజ్ అవుతుందో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. సో అందుకే నేను అలోవెరా జెల్ని యాడ్ చేశాను. నెక్స్ట్ కార్డ్ కూడా మన స్కిన్కి, మన హెయిర్కి చాలా బెనిఫిట్ అనేది ఎక్కువగా, అంటే గ్రేట్గా వర్క్ చేస్తుంది, ఎందుకంటే వీటిలో లాక్టిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది మన హెల్త్కే కాకుండా మన హెయిర్కి చాలా మంచిది. ఓకే. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ వంటి లక్షణాలు అనేది కలిగి ఉంటుంది. మన హెయిర్లో చాలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది అనమాట. మన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా, మన స్కాల్ప్ అంటే స్ట్రాంగ్గా, రూట్స్ అనేది స్ట్రాంగ్ అవ్వడానికి ఈ కార్డ్ అనేది గ్రేట్గా వర్క్ చేస్తుంది. సో ఈ ఆల్ ఇంగ్రీడియంట్స్ నేను అందుకే మిక్స్ చేశాను. ఓకేనా. సో ఈ ఆల్ ఇంగ్రీడియంట్స్ మన హెయిర్ గ్రోత్ ఫాస్ట్ కోసం చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఓకే. బీట్రూట్ అనేది మన హెయిర్ కలర్ రావడానికి, నెక్స్ట్ హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్గా, లాంగ్గా ఉంటుంది. చాలామందికి లాంగ్ హెయిర్ అనేది ఇష్టపడతారు. సో
ఇది యూజ్ చేయడం వల్ల మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా ఈ రెమెడీని మీరు వీక్లీ 2 టైమ్స్ కానీ ఓకే వీక్లీ 1 టైం కూడా మీకు ఎప్పుడు వేసుకోవాలన్నా అప్పుడు వేసుకోవచ్చు. ఓకే, హెన్నాని మనం ఎవ్రీడే యూజ్ చేయడం మంచిది. ఇంకోటి ఇంపార్టెంట్ ఏమంటే మీకు ఏమైనా కోల్డ్ కానీ కాఫ్ కానీ ఫీవర్ కానీ ఉన్నప్పుడు ఓకే ఫ్రెండ్స్, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హెయిర్ ప్యాక్లు అలాంటివి వేసుకోవద్దండి. ఓకే, వేసుకోవడం వల్ల మన బాడీలో అంటే కోల్డ్ కాఫ్ అనేది ఎక్కువ అయిపోవడం జరుగుతుంది. ఓకేనా? సో ఎందుకంటే హెన్నా పౌడర్ కానీ ఫెనిగ్రిక్ సీడ్స్ పౌడర్ కానీ మన బాడీకి కూల్నెస్ ఇవ్వడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది, మన బాడీలో హీట్ని తగ్గిస్తుంది అనమాట. సో ఇది యూజ్ చేయడం వల్ల కోల్డ్ కాఫ్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు హెయిర్ ప్యాక్స్ అలాంటివి వేసుకోవద్దండి. ఓకేనా? సో మీరు హెయిర్ ప్యాక్ వేసుకునేటప్పుడు బాగా అప్లై చేసుకోండి. అప్లై చేసి మొత్తం హెయిర్ లాంగ్ హెయిర్ వరకు మొత్తం అప్లై చేసేయండి. అప్లై చేసి మీరు కవర్తో కప్పేయండి. ఓకేనా? నెక్స్ట్ ఈ ప్యాక్ వేసుకున్నాక మీరు 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ ఉండొచ్చు. మనం ఎంత ఎక్కువసేపు ఉంటే మనకి అంత బెనిఫిట్ అనేది ఉంటుంది. ఓకేనా? సో చాలామంది 1 అవర్ అటు పెట్టి వాష్ చేస్తారు. సో అలా చేయదండి. మీరు చెప్తున్నాను కదా, మీరు ఎంతసేపు పెట్టుకుంటే మన స్కాల్ఫ్లో అంత మంచిది అన్నమాట. ఓకేనా? సో మనం ఎక్కువ అంటే 3 అవర్స్ పెట్టుకోండి. మీకు ఇంకా మాకు టైం ఉందంటే 4 అవర్స్ కానీ 5 మార్నింగ్ పెట్టుకొని ఈవినింగ్ కూడా వాష్ చేసుకోవచ్చు. మీకు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు ఆల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. డాండ్రఫ్ ప్రాబ్లమ్, నెక్స్ట్ ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ కానీ చాలా ఫంగల్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. హెయిర్ ఫాలింగ్ స్టాప్ అయిపోతుంది. వైట్ హెయిర్ చాలా మందికి వైట్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, సో ఎందుకంటే మన స్కాల్ఫ్లో విటమిన్స్ లోపం వల్ల వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో వైట్ హెయిర్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. హెయిర్ గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది. హెయిర్ అనేది థిక్గా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. చాలా సిల్కీగా ఉంటుంది. అంటే ఒక ఫ్రెష్గా ఫీల్ అవుతాం అనమాట. సో నేను చేసే ఈ రెమెడీ చాలా వరకు వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. మీ హెయిర్ కూడా బ్లాక్ అనేది వస్తుంది. సో ఎలాంటి మీకు డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్లో ఇవ్వండి, నేను మెసేజ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, నేను హెన్నా పౌడరు, నెక్స్ట్ హైబిస్కస్ పౌడర్, ఫెనిగ్రిక్ సీడ్స్ పౌడరు, ఆల్ ఇంగ్రీడియంట్స్ అంటే అలోవెరా జెల్, హనీ మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఈ ఆల్ ఇంగ్రీడియంట్స్ గురించి మీకు చెప్పాను కదా క్లారిటీగా. సో ఇంకా చెప్పాలంటే వీడియో పెద్దది వచ్చేస్తుంది. సో అందుకే నేను కొంచెం చెప్పాను. ముందు వీడియోలో అయితే నేను మొత్తం క్లారిటీగా చెప్పాను ఫ్రెండ్స్. మీకు ఏమన్నా అంటే ఈ ఇంగ్రీడియంట్ ఎలా వర్క్ చేస్తుంది, మన హెయిర్కి ఎలా బెనిఫిట్స్ ఇస్తుంది నేను క్లారిటీగా చెప్పాను. మీరు కావాలంటే ముందు వీడియోలో చూడండి. ఓకే, నేను మొత్తం క్లారిటీగా చెప్పాలంటే వీడియో చాలా పెద్దది వచ్చేస్తుంది. సో చాలామంది వీడియో అనేది చాలా పెద్దగా చేస్తున్నాము అన్నారు. సో అందుకే నేను కొంచెం చెప్పాను. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చిందా? అదైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఓకే, బాయ్. సీ యూ నెక్స్ట్ టైం.